చికెన్ గ్రేవీ చేస్తున్నానండి. ఈరోజు చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ఆదివారం కదా, కొద్దిగా స్పెషల్ అన్నమాట. అయినా రోజు ముస్లింలకు మటన్లు పండగలే కదా, రోజు చికెన్ మటన్ ఏదో ఒకటి ఉండాలా, అదేం అలవాటు. కొద్దిగా పసుపు వేసాం. బాగా వేగని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. अभी मैंने प्याज भुना और अदरक लहसुन वो अच्छे से वो भी डाल दिया मैंने. अभी अच्छे से भूनता है, मसाला अच्छा भुनेगा. प्याज भी डाला मैंने. బాగా మసాలా వేపని రెండు పెద్ద స్పూన్లు గ్రేవీ కోసం మసాలా వేస్తున్నాను. అంటే ధనియాల పొడి వేస్తున్నానండి. ఒక ఫుల్ స్పూన్ కారపొడి కూడా వేసేసాను. ఇన్ని మసాలాలతో పాటు కాస్త చికెన్ మసాలా కూడా వేస్తున్నానంటే ఇంకాస్త రుచిగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్స్ ఇందులో కలుపుతారు కదా, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఘాట్ ఎక్కువ అయిపోతుంది. ఇట్లా ఈ విధంగా కొంచెం మన మసాలాలతో పాటు ఆ మసాలా కూడా కొద్దిగా అట్లా చేస్తే అప్పుడప్పుడు కొద్దిగా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తాం. బాగా మసాలా ఆ పచ్చి వాసన పోయే వరకు ఆ చికెన్ని ఆ మసాలాలోనే రోస్ట్ అలాగే చేద్దాం. అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మాత్రమే నీళ్ళు వదులుదాం. కాస్త ఇందులో
కొద్దిగా కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసినా కూడా బాగుంటుందండి. మంచి సువాసన వస్తుంది కొత్తిమీర కంటే కూడా. కరివేపాకు వేసేసాను, అంటే కొద్ది సువాసన బాగుంటుంది ఇది కరివేపాకు అయితే అని అలా వేసాను. మామూలుగా అయితే కొత్తిమీరనే వేస్తారు. అప్పుడప్పుడు కొద్దిగా ఇట్లా చికెన్ మసాలా అనేది వాడినప్పుడు కొద్దిగా స్పెషల్గా కరివేపాకు అట్లా వేసుకుంటే చాలా మంచి రుచిగా ఉంటుంది. ఏం చేద్దామండి, డబ్బు లేని వాళ్ళకు అన్ని రోగాలన్నీ వస్తాయి. మనిషి జీవితమే ఇంత. లేనోళ్ళే కదా, లేనోళ్ళకే బాధలన్నీ, కష్టాలన్నీ వాళ్ళకే ఉంటాయి, వేరే వాళ్ళకి ఉండవు. నిజంగా డబ్బు ఉన్న వాళ్ళకి ఏ రోగాలు ఉండవు. వాళ్ళకి వస్తే పెద్ద పెద్ద రోగాలతో పోతారో లేకపోతే సంతోషంతో పోతారో తెలియదు. కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదోళ్ళు కష్టాలు అనుభవించాలంటే చాలా బాధగా ఉంటుంది. బాగా బతికి ఇంకా చితికిపోతే అది ఇంకా నరకం, చూడాల్సింది ఉంటుంది. ఇప్పుడు నేను బాగా మసాలా అంటే ఫ్రై లాగా అంటే ఉడకాలన్నమాట. అప్పుడు నీళ్ళు వేసి ఇది చేయకూడదు, కొద్దిగా మాత్రమే నీళ్ళు చిలికిలిచ్చాను, ఏమంటే అంటకూడదని చెప్పి. ఇంకా ఆ తర్వాత బాగా వేపిన తర్వాత నీట్గా మళ్ళీ నీళ్ళు వేసి కుక్కర్ పెట్టేస్తానండి. ఆ వాసన అనేది పోవాలన్నమాట, మసాలా వాసన ఉండకూడదు. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నారు. దేవుడు ఉన్నోళ్ళకే సపోర్ట్ చేయకుండా మనలాంటి పేదోళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటుందండి. ఈ చిన్న చిన్న వయసులో ఈ కరోనా ఇంజక్షన్లు వచ్చేసి ఎక్కడ లేని హార్ట్ అటాక్లు, ఎక్కడ లేని కాళ్ళ నొప్పులండి, మోకాళ్ళ నొప్పులు, టెన్నిస్ ఎల్బో జాయింట్స్ అండి, ఏమో నరాల నొప్పులు, నరాల వీక్నెస్లు అన్నీ ఒక్కసారిగా వచ్చి సచ్చినాయి అట్లే. నాకైతే ఈ బాధలు అనుభవించలేక చచ్చిపోతున్నాను. హాయిగా అండి 2 సంవత్సరాల కిందట ఎవరు అనుకో ఇంత పెద్ద శాండిల్స్ వేసుకొని హాయిగా తిరిగేదాన్ని, నేను పని చేసేదాన్ని. అలాంటిది ఒక్కసారిగా ఈ 2 సంవత్సరాల లోపలే జీవితం తలకిందలైపోయింది. ఆ కరోనా ఇంజక్షన్లో 2 వేసుకున్నాను, ఫారెన్లో అయిపోయి ఇంటికి వచ్చినాను. ఇంకా అక్కడి నుంచి కుటి జీవితం అయిపోయింది. ఇంకా ఇక్కడే ఇంకా స్థిరపడిపోయినాను. ఏం చేద్దాం, ఇంకా బాధలు, కష్టాలు అన్నీ ఎక్కువైపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలేక ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి తెలిసానండి. దేవుని వల్ల మీ అందరి సపోర్ట్తో కనీసం ఈ యూట్యూబ్లోనే గెట్ ఆన్ అవుదాము. ఫారెన్లో పోయి మనం ఏం సంపాదించలేదు, ఏమీ చేత కావడం లేదు, అక్కడ కూడా అన్ని బాధలు ఉంటాయి మనిషికి. కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలి. ఫారెన్లో ఊరికే డబ్బులు రావు, చాలా కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఎక్కడండి అంత తేలిగ్గా ఇవ్వరు. చాలా పనులు చేసి 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 అప్పుడు అనిపివాళ్ళు డబ్బులు ఇస్తారు. అట్లా కష్టం ఉంటుంది. అదే కష్టం మంచిదే, కానీ ఏం చేద్దామంటే కష్టంలో మనకు తక్కువ డబ్బులే కదా వచ్చేది. అందుకని జీవితానికి సరిపడవు ఇలాంటివన్నీ. అందుకని యూట్యూబ్ ఓపెన్ చేశాను. మీలాంటి వాళ్ళు సపోర్ట్, నాకు సబ్స్క్రైబర్స్ మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే నేను కూడా బతుకుతానండి. నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ని వేడుకుంటున్నాను. చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంకా మంచి చికెన్ కర్రీ, చికెన్ కూర బాగా రెడీగా అయిపోయింది. ఇంకా అన్నంలో వేసుకొని తినడమే. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.